గురు ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఒంగోలులో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. గురు ఈరోజు నేను మా గ్యాంగ్ మొత్తం కలిసి ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న బిలాల్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేసుంటే కమెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏ ఐటెమ్ ఎక్కువ కూడా ఇష్టమో కూడా కమెంట్ చేయండి. గురు మేము అలా లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి చాలా అంటే చాలా చిరాకు వచ్చేలా ప్రవర్తించారు. ఇక్కడ ఉన్న స్టాఫ్, మేనేజ్మెంట్ వాళ్ళు. అసలు ఏం జరిగిందంటే మమ్మల్ని 4 టేబుల్స్ అయితే చేంజ్ చేశారు. అలా కూర్చోబెడుతున్నారు, తీసేస్తున్నారు. అలా కూర్చోబెడుతున్నారు, లేపేస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితే కాదు, ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఏం లేదు. అలా వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్. ఇక్కడ మెయిన్గా ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిగతా కస్టమర్స్ అంతగా పట్టించుకోవట్లేదు. అలాగే మేము వెళ్ళిన తర్వాత ఫుడ్ కూడా నాకు యావరేజ్ అనిపించింది. అంతగా అనిపించలేదు, పెద్దగా అనిపించలేదు. ఫుడ్ కూడా చాలా అంటే చాలా యావరేజ్గా అనిపించింది. ఇక్కడ మీరు ఎప్పుడైనా తినుంటే కమెంట్ చేయండి ఏది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. గురు అలాగా మొత్తం ఫుడ్ ఫినిష్ చేసాము. ఫుడ్ ఫినిష్ చేసి అయిపోయిన వెంటనే ఒక వెనిలా మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసాము. వెనిలా మిల్క్ షేక్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒక్కటే మస్ట్ అండ్ ట్రై, చాలా అంటే చాలా బాగుంది. ఓకే గురు, ఎంతగా సపోర్ట్ చేస్తాం మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఓకే గురు, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకెవరైనా ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టండి గురు. బాయ్.